ఇంకా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, నాగ చైతన్య అన్న ఫ్యాన్స్ కి, విషర్స్ కి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సార్ మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చి మా సక్సెస్ పార్టీలో మీరు వచ్చి పాల్గొనడం, మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం థ్యాంక్ యూ సో మచ్. నాగ చైతన్య అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు ఈవెంట్కి వచ్చారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. చాలా మంచిగా ఉంటదన్న మీతో ఎప్పుడు ఆ పాజిటివిటీ కానీ చేతిలో కనపడగానే మనకు తెలియకుండానే ఒక మంచి కోరుకోవాలన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్న. మీ ఫ్యాన్స్ తో పాటు మీ ప్రతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటూనే ఉంటాను చైతన్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్య అన్న. ఇంకా మా టీం వాళ్ళందరికీ పెద్ద కంగ్రాచులేషన్స్. మాట్లాడుకుంటున్నాం ఉన్నాం చాలా సార్లు. మా ప్రొడ్యూసర్స్ కి మళ్ళీ థ్యాంక్స్. ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ ధీరజ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా నటనకి థ్యాంక్ యూ రవీంద్ర. స్టీవెన్ ఒక మెమరబుల్ క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. అసలు నేను ఇది చేస్తే బాగుంటదని చెప్పి నేను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అలాగే టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం అందరికి. అలాగే మా గౌరీ, థ్యాంక్ యూ గౌరీ. ఐఎమ్ సో 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 హ్యాపీ నీకు వస్తున్న అప్రిషియేషన్ కానీ నువ్వు పడ్డ కష్టానికి మళ్ళీ చెప్తున్నాను, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్. మణి శర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. మణి శర్మ గారు అసలు పాటలు అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ నా పేరు థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా ఇంట్లో ఏజ్ కు సంబంధం లేకన్నా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ థియేటర్కి వెళ్ళి అసలు సినిమా చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అసలు థియేటర్స్ లో ఎక్కడ చూసినా అసలు ఎక్కడి నుంచైనా వీడియోస్ పంపిస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు, అందరూ కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్లీ రిలేట్ అవుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి పారాగ్రాఫ్లు మెసేజ్లు పెడుతున్నారు, ఇలా నచ్చింది అలా నచ్చింది అని చెప్పి రిపీట్స్ వెళ్తున్నారు థియేటర్ కి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. చెన్నై లవ్ స్టోరీ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే మా టీం వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడదాం అనుకున్నాను, వద్దులే సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఏదో ఎమోషనల్ గా మళ్ళీ మాట్లాడతారని చెప్పి ఒకటి మాట్లాడలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒకరికి కూడా తెలియదు. రవీంద్ర నాకు అంటే జీవితం ఎలాంటిదంటే తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. రవీంద్ర వచ్చాడు, నరేష్ చెప్తున్నాడు ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది, ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్ గా సేమ్. అన్న ఏదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్ లో వెళ్ళడం, కరెక్ట్ గా అలా జరగడం. కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలు తీసుకొచ్చాడంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద దివి ప్లేస్ లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్ లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే ఏంది ఇది, ఎందుకు వచ్చింది కదా నాకు సేమ్ కదా, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడు అయితే ఉంటది కదా ఒక పెయిన్ అది. సో సక్సెస్ మీట్లో చెప్తాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్ కి చెప్పాలండి, అంటే దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి థింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోండి కాదు, బట్ ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బీ అలర్ట్. హెల్మెట్ మాత్రం ఎలాంటి సినారియోలో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా తమ్ముళ్ళు, ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ పెయిన్ మన ఇంటి వరకు వస్తే కానీ మనకు తెలియదని. సో దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి.
డ్రైవింగ్ అయితే చాలా చాలా సేఫ్ గా చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఇట్స్ మై సీరియస్లీ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అమ్మ సినిమా చూసిన ఇంతగా ఆశీర్వదించిన కుటుంబాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలి, అంతా బాగా జరగాలి. అండ్ మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.